నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। పాతపల్లి గ్రామ అభివృద్ధి నా పూర్తి సహకారం గతంలో ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేశాం అంటున్న యనుమల చైతన్య భారతి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామం నుండి యనుమల చైతన్య భారతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి 50 మంది నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు। వారికి పార్టీ కండువాలు కప్పి నిరంజన్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు। ఈ సందర్భంగా చైతన్య భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాకు ఎటువంటి అభివృద్ధి కానీ వ్యక్తిగత పనులు కూడా జరగలేదని అందుకే బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నామని చైతన్య భారతి అన్నారు। నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాతపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టే అభివృద్ధి చేశామని నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినందుకు మీకు అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు। ఐకమత్యంతో గ్రామ సర్పంచ్గా చైతన్య భారతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, నందిమల్ల అశోక్, ఆవుల రమేష్, చిట్యాల రాము, గ్రామ నాయకులు వెంకటయ్య, గోవిందు, ఎం నగేష్, కరుణాకర్, శ్రీనివాసులు, ఆశన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి। చైతన్య భారతి గారికి స్వాగతం। అదేవిధంగా యనుమల లక్ష్మణ, యనుమల రాములు, బత్తిన రామచంద్రయ్య, ఈశ్వరయ్య, యనుమల యనుమల చెన్నమ్మ, యనుమల బోడమ్మ, యనుమల ముత్యాలమ్మ, జీవన్ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో మన గౌరవ ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధి గతంలో చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా గౌరవ నిరంజన్ రెడ్డి గారి చేయుత ఉంటుంది। మీ గ్రామ అభివృద్ధికి సార్ కూడా చాలా కాలం నుండి పాతపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మీ గ్రామ అభివృద్ధి మేము చెప్పే కంటే మీకు తెలుసు కాబట్టి అదే నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన పెద్దలు ప్రియతమ నాయకులు గ్రామ తరఫున గతంలో కూడా 200 మెజార్టీ ఇవ్వడం జరిగింది। రాబోయే కాలంలో ఇంకా పెద్ద మొత్తంలో గ్రామాల్లో మన ప్రియతమ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతారు। వీళ్ళ ఆధ్వర్యంలో 50 మంది పాతపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు జైన్ అవుతున్నారు। వాళ్ళ సందర్భంగా ఇటు సందర్భంగా చైతన్య భారతి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము। నిర్మాణ దశలో ఉండగానే ఎన్నికలు వచ్చినాయి। ఈ ఎన్నికలు అయిన తర్వాత దాని పని ఎక్కడ దగ్గర ఆఫ్ చేస్తాం, అది ఎన్నో చేసి పూర్తి చేయించాలనే ప్రయత్నంలో ఉన్నాం। ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఇంకా 3 ఏళ్ళు పడుతుంది, కానీ మనం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పాతపల్లి ఒక ప్రత్యేక తప్పకుండా న్యాయం చేస్తాం। అక్కడ ఎవరు ఉన్నత వర్గాల వాళ్ళు పెద్దగా లేరు, అదే కులాల వాళ్ళు కొన్ని ఇల్లు తప్ప ఎవరు లేదు, అంత పేదండి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అంటే కొంచెం ప్రజల మధ్య ఐక్యమత్యం తీసుకొని వస్తే బాగుపడేటువంటి అవకాశం ఉన్న కాడ అనవసరంగా ఘర్షణ పెట్టి కొద్దిమంది యొక్క దూరదృష్టి లేని కారణంగా కొద్దిమంది స్వార్థ చింతనతో ఊరు మొత్తం బదనామైంది గతంలో, అంతే కదా పాపం ప్రారంభమైంది వస్తే చాలా బాధపడతారు। అంతకుముందు నేను 3-4 సార్లు మాట్లాడినా, బిజినెస్ మాట్లాడినా పరిష్కారం అయ్యేటువంటి విధంగా
మనిషి కూడా గట్టివాడు, జిద్దు మనిషి. జిద్దు మనిషి తప్పు చేసేవాడు కాదు, కానీ జిద్దు అంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది అన్యాయం అంటే అన్యాయం అని మాట్లాడాలి. చేసిన తప్పంటే అంటే నాకు తెలుసు, అని తెలుసు. దురదృష్టం ఒకటి. ఇప్పుడు మళ్ళీ మీరందరూ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మేమందరం సపోర్ట్ చేస్తాం, తెలుస్తున్నాం, ఇందుకు వచ్చేందుకు సంతోషం. కానీ ఆమెకి ఈ రకంగా మీరు న్యాయం చేయండి. భర్తను కోల్పోయింది, కుటుంబం అవసరాల పాలైంది, పిల్లలు ఇప్పుడే చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు అయింది. 5 ఏళ్ళు అయిపోయారమ్మ చనిపోయి కూడా, 7 ఏళ్ళు. కాబట్టి పిల్లలు కూడా ఈడు పిల్లలు అయ్యారు, తల్లికి సపోర్ట్ ఉంటారు, గ్రామాభివృద్ధిలో కూడా వాళ్ళు పాల్పంచుకుంటారు. మీకు అవసరమైనటువంటి నిధులు, ఎమ్మెల్సీ నిధులు, ఎంపీ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ 2-3 ఏళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోకపోయినా, ఊరికి ఏం చేయకపోయినా, రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 200-300 చేసి చూపిస్తాను. మంచి చేస్తాం. మీరు అమ్మాయిని మాత్రం మంచి పేరు గెలిపిస్తారు. ఊళ్ళో తిరిగేటప్పుడు ఇంటికి వేరే కంటు కట్టుకునేది లేదు, చుట్టుమాటలతో అవసరం లేదు. భర్తను కోల్పోయితే కష్టపోయారు. ఇప్పుడు అమ్మాయిని కాబట్టి మనం సాయం చేద్దామని చెప్పి ప్రేమ మాటలనే మాట్లాడి, మంచితనంగానే మాట్లాడి, మంచితనంగానే అందరి హృదయాన్ని తెలుసుకొని గెలిపించుకొని తీసుకున్నాం. ఓకేనా? ఆలోచిస్తాం.